హైపర్సానిక్ మిసైల్ అంటే మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే ఆధునాతన ఆయుధ వ్యవస్థ. ఇది సాధారణ క్రూయిజ్ లేదా బాలిస్టిక్ మిసైళ్ల కంటే చాలా వేగంగా కదులుతుంది. ఈ మిసైల్ ప్రయాణం బూస్టర్ రాకెట్ ఇగ్నిషన్తో మొదలవుతుంది. భారీ శక్తితో ఇది కొన్ని సెకండ్లలోనే వాతావరణం పైభాగానికి చేరుతుంది. బూస్టర్ దశలో ఇంధనం వేగంగా దహనమవుతుంది. ఈ శక్తి మిసైల్కు అవసరమైన ప్రారంభ వేగాన్నిస్తుంది. సరైన థ్రస్ట్ లేకపోతే తరువాతి దశలు ప్రభావవంతంగా పనిచేయవు. అవసరమైన వేగం వచ్చిన తర్వాత బూస్టర్ విడిపోయి గ్లైడ్ వాహనం ముందుకు సాగుతుంది. ఈ విడిపోవడం ఖచ్చితమైన సమయంతో జరగాలి. చిన్న లోపం కూడా మొత్తం మిషన్ను ప్రభావితం చేయవచ్చు. హైపర్సానిక్ గ్లైడ్ వాహనం తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. ఇది బాలిస్టిక్ మిసైల్లా నేరుగా పడిపోదు. మార్గమధ్యంలో దిశను మార్చుకుంటూ లక్ష్యానికి చేరుతుంది. ఈ వేగంలో గాలి ఒత్తిడి అత్యంత ఎక్కువగా ఉంటుంది. వాహనం ఆకారం ప్రత్యేకంగా డిజైన్ చేయబడుతుంది. మిసైల్ ముందు భాగంలో హీట్ రెసిస్టెంట్ టైల్స్ ఉంటాయి. ఇవి వేల డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా తయారుచేస్తారు. లేకపోతే నిర్మాణం కరిగిపోవచ్చు. మిసైల్ లోపల ఇంధన వ్యవస్థలు, గైడెన్స్ కంప్యూటర్, సెన్సార్లు భద్రంగా అమర్చబడి ఉంటాయి. తీవ్రమైన కంపనం ఉన్నా ఇవి పనిచెయ్యాలి. కొన్ని హైపర్సానిక్ మిసైళ్లు స్క్రామ్జెట్ ఇంజిన్ ఉపయోగిస్తాయి. ఈ ఇంజిన్ బయట గాలినే దహనానికి వాడుతుంది. అందువల్ల అదనపు ఆక్సిజన్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. స్క్రామ్జెట్ ఇంజిన్లో గాలి చాలా వేగంగా లోపలికి వస్తుంది. అదే వేగంలో ఇంధనంతో కలిసి దహనమవుతుంది. ఈ మిసైల్ మాక్ 8 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ఈ వేగంలో లక్ష్యానికి చేరడానికి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను పర్యవేక్షించడానికి థర్మల్ సెన్సార్లు పనిచేస్తాయి. ఏ భాగం ఎక్కువ వేడెక్కితే వెంటనే సిస్టమ్ సర్దుబాటు చేస్తుంది. అత్యధిక వేగం వల్ల వాహనం చుట్టూ ప్లాస్మా పొర ఏర్పడుతుంది. ఈ ప్లాస్మా కమ్యూనికేషన్ సిగ్నల్స్ను కొంతసేపు అడ్డుకుంటుంది. అందుకే అటానమస్ నావిగేషన్ అవసరమవుతుంది. ఉపగ్రహాలు ఈ మిసైల్ ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ తక్కువ ఎత్తు మరియు వేగం వల్ల ట్రాకింగ్ ఖచ్చితంగా జరగదు. గ్రౌండ్ కంట్రోల్ సెంటర్లు మిసైల్ నుంచి వచ్చే డేటాను విశ్లేషిస్తాయి. వేగం, ఉష్ణోగ్రత, దిశ వంటి సమాచారం రియల్ టైంలో వస్తుంది. సాధారణ రాడార్లు హైపర్సానిక్ లక్ష్యాలని పట్టుకోవడంలో ఇబ్బంది పడతాయి. తక్కువ ఎత్తులో వేగంగా కదలడం వల్ల సిగ్నల్ ప్రతిబింబం ఆలస్యమవుతుంది. బాలిస్టిక్ మిసైళ్లు ఒక వక్ర మార్గంలో ప్రయాణిస్తాయి. కానీ హైపర్సానిక్ మిసైళ్లు తక్కువ ఎత్తులో దిశ మార్చుకుంటూ కదులుతాయి. ఈ వాహనం ప్రయాణంలో అనూహ్యంగా మలుపులు తీసుకోగలదు. అందువల్ల ముందుగా దాని మార్గాన్ని అంచనా వేయటం కష్టమవుతుంది. ఇదే దాని ప్రధాన శక్తి. లోపల ఉన్న గైడెన్స్ కంప్యూటర్ లక్ష్యాన్ని నిరంతరం అప్డేట్ చేస్తుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దిశను సరిచేస్తుంది. ఇది ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ జైరోస్కోపులతో పనిచేస్తుంది. బయట సిగ్నల్ లేకపోయినా ఇది దిశను లెక్కిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. జీపీఎస్ సిగ్నల్స్ జామ్ చేసినా మిసైల్ పూర్తిగా ఆగదు. అటానమస్ మోడ్లో ముందుకు సాగుతుంది. అందుకే జామింగ్ మాత్రం సరిపోదు. ఈ మిసైల్ పర్వత ప్రాంతాలు లేదా సముద్రం మీద కూడా ప్రయాణించగలదు. భూభాగాన్ని అనుసరించే సామర్థ్యం ఉంటుంది. ఇది ట్రాకింగ్ను మరింత కష్టం చేస్తుంది. హీట్ షీల్డ్ మెటీరియల్స్ను ప్రత్యేక ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు. అత్యధిక ఉష్ణోగ్రతల్లో కూడా అవి ఎలా ప్రవర్తిస్తాయో చూడాలి. ఈ పరీక్షలు తప్పనిసరి. పరీక్షల తర్వాత ఉపరితల నష్టం ఎంత ఉందో విశ్లేషిస్తారు. చిన్న చీలిక కూడా ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే ప్రతి టెస్ట్ తర్వాత తనిఖీ జరుగుతుంది. విండ్ టన్నెల్ పరీక్షల్లో గాలి ప్రవాహాన్ని అనుకరిస్తారు. వాస్తవ పరిస్థితులకు దగ్గరగా గాలి ఒత్తిడిని సృష్టిస్తారు. ఇది డిజైన్ లోపాలను ముందే గుర్తించడంలో సహాయపడుతుంది. కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా లక్షల ప్రయోగాలు వర్చువల్గా చేస్తారు. వాస్తవ టెస్ట్ ఖర్చును తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. డిజైన్ మెరుగుపడుతుంది. ఇంటర్సెప్టర్ మిసైల్ లక్ష్యాన్ని లాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ హైపర్సానిక్ మార్గం మారుతుండడంతో లాక్ విఫలమవుతుంది. ఇది ప్రధాన రక్షణ సమస్య. టార్గెటింగ్ సిస్టంలు వేగంగా కదిలే లక్ష్యాన్ని అంచనా వేయడంలో తప్పులు చేస్తాయి. చిన్న ఆలస్యం కూడా పెద్ద దూరంగా మారుతుంది.
ప్రస్తుత రక్షణ వ్యవస్థలు ముందుగానే మార్గాన్ని ఊహించాలి, కానీ హైపర్సానిక్ మిసైల్ అప్రెడిక్టబుల్గా కదులుతుంది. అందుకే పూర్తి రక్షణ ఇంకా సాధ్యం కాలేదు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది భవిష్యత్ రక్షణ వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. టెస్టు రేంజుల్లో ప్రయోగాలు అత్యంత భద్రతతో నిర్వహిస్తారు. ప్రతి ప్రయోగం నుంచి డేటా సేకరించి డిజైన్ను మెరుగుపరుస్తారు. ఇది నిరంతర అభివృద్ధి ప్రక్రియ. ఇంజన్ ఇంటేక్ డిజైన్ గాలి కంప్రెషన్కు చాలా ముఖ్యమైనది. చిన్న లోపం కూడా ఇంజిన్ పనితీరును తగ్గిస్తుంది. అందుకే ఈ భాగంపై ఎక్కువ పరిశోధన జరుగుతోంది. ఆటోమేటెడ్ ఫ్యాక్టరీల్లో భాగాలు ఖచ్చితమైన కొలతలతో తయారవుతాయి. మానవ తప్పిదాన్ని తగ్గించడానికి రోబోటిక్ అసెంబ్లీ వాడతారు. కాంపోజిట్ మెటీరియల్స్ బరువు తక్కువగా ఉండి బలంగా ఉంటాయి. ఇవి వేడి మరియు ఒత్తిడిని తట్టుకునేలా తయారుచేస్తారు. అందుకే ఆధునిక మిసైళ్లలో ఇవి ఎక్కువగా వాడతారు. ఫ్లైట్ ఎన్వెలప్ అంటే మిసైల్ భద్రంగా పనిచేసే పరిమితులు. ఈ పరిమితులను మించి ప్రయోగిస్తే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా వీటిని పరీక్షిస్తారు. రీఎంట్రీ సమయంలో మిసైల్పై వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. ఈ దశలో వేడి మరింతగా పెరుగుతుంది మరియు గాలి ఒత్తిడి అత్యంత తీవ్రమవుతుంది. లక్ష్య ప్రాంతానికి చేరుకుంటున్నప్పుడు రాడార్ వ్యవస్థలు అలర్ట్ అవుతాయి, కానీ వేగం ఎక్కువగా ఉండడం వల్ల స్పందించడానికి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్షణ వ్యవస్థలకు పెద్ద సవాలు. హైపర్సోనిక్ మిసైల్ కైనెటిక్ ఎనర్జీతోనే లక్ష్యంపై భారీ ప్రభావం చూపుతుంది. పేలుడు లేకపోయినా వేగం వల్ల వచ్చే శక్తి నాశనాన్ని కలిగిస్తుంది. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావిస్తారు. ఇంపాక్ట్ తరువాత ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రయోగం పూర్తయిన తర్వాత టెలిమెట్రీ డేటాను విశ్లేషిస్తారు. వేగం, దిశ మార్పులు, ఉష్ణోగ్రత లాంటి వివరాలు పనితీరును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రెషర్, టెంపరేచర్, వైబ్రేషన్ సెన్సార్లు ప్రయాణం మొత్తం పనిచేస్తాయి. ఇవి ఎక్కడైనా అసాధారణ పరిస్థితి వస్తే వెంటనే గుర్తిస్తాయి. పై వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు భూమి వంకర స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎత్తులో గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. మాక్ 10 వంటి వేగంలో షాక్ కోన్ విస్తృతంగా ఏర్పడుతుంది. ఇది గాలి ప్రవాహాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ ప్రభావాలను ముందే లెక్కించడం డిజైన్లో చాలా ముఖ్యం. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ప్రయాణ డేటా భూమికి చేరుతుంది. రియల్ టైం ట్రాకింగ్ కోసం ఇది అవసరం. రక్షణ నెట్వర్క్ అనేక సెన్సార్ల సమాచారాన్ని కలిపి విశ్లేషిస్తుంది. ఒకే సెన్సార్పై ఆధారపడకుండా డేటా ఫ్యూజన్ వాడతారు. దీనివల్ల ట్రాకింగ్ ఖచ్చితత్వం కొంత పెరుగుతుంది. టెర్మినల్ దశలో లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరేలా గైడెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ దశలో చిన్న మార్పులు కూడా ఫలితాన్ని మార్చగలవు. కంట్రోల్ ఫిన్స్ చిన్న కదలికలతో దిశను సరిచేస్తాయి. ఈ మార్పులు మిల్లీ సెకండ్లలో జరుగుతాయి. వేగం ఎక్కువగా ఉండడం వల్ల నియంత్రణ వ్యవస్థ చాలా వేగంగా స్పందించాలి. సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ వేగాల మధ్య భారీ తేడా ఉంటుంది. హైపర్సోనిక్ వేగంలో గాలి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా మారుతుంది. మ్యాక్ సంఖ్య ద్వారా శబ్ద వేగానికి సంబంధించి వేగాన్ని కొలుస్తారు. మ్యాక్ 5 పైగా ఉంటే దాన్ని హైపర్సోనిక్గా పరిగణిస్తారు. భవిష్యత్తులో హైపర్సోనిక్ విమానాలు కూడా అభివృద్ధి చేయాలని పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి సివిల్ ట్రాన్స్పోర్ట్లో కూడా విప్లవాత్మక మార్పులు తేవచ్చు. కొత్త హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ నిరంతరం అభివృద్ధి అవుతున్నాయి. ఇవి ఎక్కువ వేడి తట్టుకునేలా తక్కువ బరువుతో తయారు చేస్తారు. సెన్సార్ ఫ్యూజన్ ద్వారా రాడార్, ఇన్ఫ్రారెడ్, శాటిలైట్ డేటాను కలిపి విశ్లేషిస్తారు. ఒక్కో సెన్సార్ పరిమితులను ఇది తగ్గిస్తుంది. AI ఆధారిత విశ్లేషణ వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మానవుల కంటే వేగంగా మార్గాలను అంచనా వేయగలదు. లాంచ్ సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గాలి వేగం, మేఘాలు, ఉష్ణోగ్రత లాంటివి ప్రయోగాన్ని ప్రభావితం చేస్తాయి. హీట్ టెస్ట్ తరువాత నిర్మాణ సమగ్రతను తనిఖీ చేస్తారు. చిన్న లోపమున్నా తదుపరి ప్రయోగానికి అనుమతించరు. భద్రతే ప్రధాన లక్ష్యం. టెస్ట్ ఫ్లైట్ను ఎయిర్ ట్రాకింగ్ సిస్టమ్లు పర్యవేక్షిస్తాయి. గాలి నుంచే దాని మార్గాన్ని గమనిస్తారు. ఇది భూమి సెన్సార్లకు అదనపు సహాయమిస్తుంది. రీయూజబుల్ టెస్ట్ వెహికల్స్ అభివృద్ధి చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మళ్లీ పరీక్షలు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఇది ముఖ్యమైన మార్పవుతుంది.
టెక్నాలజీ అభివృద్ధి కాలక్రమంలో వేగంగా పెరుగుతుంది. ప్రతి ప్రయోగం నుంచి వచ్చిన డేటా తదుపరి వర్షన్ను మెరుగుపరుస్తుంది. ఇది నిరంతర అభివృద్ధి ప్రక్రియ. దేశాల మధ్య పోటీ ఈ టెక్నాలజీని వేగంగా ముందుకు నెడుతోంది. ఒక దేశం ముందుకు వెళితే మిగతా దేశాలు కూడా అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. సైబర్ రక్షణ గైడెన్స్ సిస్టమ్ను హ్యాకింగ్ నుంచి కాపాడుతుంది. డిజిటల్ దాడులు జరిగితే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సాఫ్ట్వేర్ భద్రత కూడా ముఖ్యమే. భద్రతా నిల్వ కేంద్రాల్లో కఠిన నియంత్రణలు ఉంటాయి. ఉష్ణోగ్రత, భద్రతా వ్యవస్థలు నిరంతరం పర్యవేక్షిస్తాయి. చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదంగా మారవచ్చు. వర్చువల్ ట్రైనింగ్ సిమ్యులేషన్ ద్వారా సైనికులు వాస్తవ పరిస్థితులను ముందే అనుభవిస్తారు. ప్రమాదం లేకుండా శిక్షణ పొందవచ్చు. ఇది సిద్ధతను మెరుగుపరుస్తుంది. మెటీరియల్స్ లేకపోతే హైపర్సోనిక్ టెక్నాలజీ సాధ్యం కాదు. ప్లాస్మా విండ్ టన్నెల్ పరీక్షలు అత్యధిక వేగ పరిస్థితులను అనుకరిస్తాయి. వాస్తవ ప్రయోగాల ముందు ఇవి కీలక సమాచారమిస్తాయి. డిజైన్ లోపాలను ముందే గుర్తించవచ్చు. అంతరిక్ష సెన్సార్ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా హైపర్సోనిక్ లక్ష్యాలను పర్యవేక్షిస్తాయి. భవిష్యత్తులో ఇవి మరింత కీలకంగా మారతాయి. ఔరోరా లాంటి పై వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ వాహనం ప్రయాణించగలదు. కానీ అటువంటి పరిస్థితుల్లో సెన్సార్ల పనితీరు మారవచ్చు. అందుకే ప్రత్యేక క్యాలిబ్రేషన్ అవసరం. ఈ టెక్నాలజీ వ్యూహాత్మక సమతౌల్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. రక్షణ విధానాలు పూర్తిగా మారాల్సి వస్తుంది. భవిష్యత్తులో యుద్ధ విధానాలు కొత్త రూపం దాల్చవచ్చు. హైపర్సోనిక్ టెక్నాలజీ కేవలం ఆయుధాలకే కాకుండా ఏరోస్పేస్ పరిశోధనకు కొత్త దారులు తెరుస్తుంది. దీని అభివృద్ధి భవిష్యత్ టెక్నాలజీలకు పునాది అవుతుంది.